చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ ఎప్పుడు చెప్పేటువంటి మాటలే ఇంకా నొక్కి ఒక్కానిస్తూ అధికారంలోకి నేను వచ్చేస్తాను, జగన్మోహన్ రెడ్డిని దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని నమ్మించడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది అంట. ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలంట. ఈయన ఒక పిలుపునిచ్చాడు. నీ వయసు సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు నీ రాష్ట్రం నుంచి పంపించేయటానికి? ఆయన కొట్టుకొచ్చిన పార్టీకి అధ్యక్షుడు అనుకుంటున్నావా? ప్రజలను నమ్ముకొని ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల ఓటుతో ఎన్నిక అవ్వాలి, అడ్డదారిని ఎవడొకడు వెన్నుపోటు పొడిచో ఎవడోడు కాళ్ళు పట్టుకుని అధికారంలోకి రాకూడదని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకుని 10 సంవత్సరాలు పోరాటం చేసి ప్రజల తరపున అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ ఎవడో పార్టీ పెడితే వెళ్ళి పంచన చేరి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగలించినటువంటి దొంగ అనుకుంటున్నావా చంద్రబాబు? లేకపోతే నీలాగా 420 గాడు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది కాదు. నువ్వు ఇప్పుడు పండగ చేస్తున్నావు కదా, ఆయన ఎన్టీ రామారావు పుట్టినరోజు అని చెప్పి ఆయన నీకు ఒక పేరు పెట్టాడు, జామాత దశమగ్రహం అని చెప్పి. అంటే ఏంటి జామాత దశమగ్రహం? 9 గ్రహాలే ఉంటాయి ఈ భూప్రపంచంలో, 9 గ్రహాలే ఉంది. 9వ గ్రహంగా ఇంకో గ్రహం ఉంది, అదే జామాత దశమగ్రహం 10వ గ్రహం. అది జామాత అంటే అల్లుడు రూపంలో వచ్చినటువంటి శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం వీడు అని చెప్పి ఎన్టీ రామారావు మాటలతో ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసి క్యాసెట్ పేరు జామాత దశమగ్రహం అని పెట్టి నీ బొమ్మేసి నువ్వు పెద్ద నిష్ఠ దరిద్రుడివి. ఈ రాష్ట్రానికి ఆయనకి పట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి శనిగాడివి, జామాత దశమగ్రహానివి అని చెప్పి ఆయన క్యాసెట్ రిలీజ్ చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన పుట్టినరోజు అని చెప్పి ఆయనకి దండలేసి నువ్వు మహానాడు జరపడం అంటే నీకన్నా ఉన్మాది కానీ, నీకన్నా నీచుడు కానీ, నీకన్నా నిష్ఠ దరిద్రుడు కానీ, నీకన్నా సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి కానీ, నీకన్నా అన్నీ విడిచేసినటువంటి అధికారమే పరమావధిగా భావిస్తున్నటువంటి నీలాంటి నీచులకి నీకు ఏ పేరు పెట్టినా కూడా అది తక్కువే. అయితే ఆ పెద్ద ఆయన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పేరు జామాత దశమగ్రహం కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి అల్లుడు రూపంలో పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడివి. శనిగ్రహం కన్నా చాలా పవర్ఫుల్ గ్రహానివి నువ్వు. అదేవిధంగా ఎన్టీఆర్ చనిపోయినాక రామారావు పేరు చెప్పి పండగ చేస్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు చెబితే నీకు నీ కొడుక్కి తడిసిపోద్ది కింద పైన మొత్తం. నిద్రపట్టని రాత్రులు గడిపాడంటే ఎందుకు గడిపావు? ఎన్టీఆర్ పేరు వినపడితేనా? నువ్వు కుప్పం వెళ్తే ఎన్టీఆర్ పేరు వినపడితే నీకు నిద్ర పట్టదు 4 రోజులు. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది. 30 సంవత్సరాలు ఉన్న ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది. ఆ ఎన్టీఆర్ అనే 3 అక్షరాల పేరు చెబితే నీ కింద పైన తడుతుంది, నిద్ర పట్టదు. అది నీ కర్మ, నువ్వు చేసినటువంటి ద్రోహం. ఎన్టీఆర్ అనేటువంటి ఆ 3 అక్షరాలకే నువ్వు నీ కొడుకు గురించి నీ గురించి ఆలోచించి ఆ 3 అక్షరాలకే చేసినటువంటి ద్రోహమే నీకు నిద్ర పట్టనటువంటి రాత్రులు. నువ్వు ఈరోజు ఇంత నిష్ఠ దరిద్రుడిలాగా, శనిగాడిలాగా, జామాత దశమగ్రహంలాగా ఈ రాష్ట్ర ప్రజల నీకు కాండ్రించి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజల ముందు ఉపన్యాసాలు చెబుతావు. ఈ రాష్ట్ర ప్రజలు నీ పార్టీకి 2019లోనే సమాధి కట్టారు. 23 సీట్లు పరిమితం చేసుకొచ్చారు నిన్ను. నువ్వు వద్దురా బాబు శనిగాడి రాష్ట్రం వదిలి పోరా సన్నాసి అని చెప్పినా కూడా జలగలాగా పట్టుకుని ఇక్కడ మళ్ళీ 2024లో ఎవరినో బయటికి పంపిస్తా, ఈ రాష్ట్రాన్ని కాపాడతా,
నువ్వెవడ్రా బాబు కాపాడతాక, నువ్వు వద్దురా బాబు శనిగాడివి, నువ్వు పెద్ద సన్నాసివి వెదవ్వే, నువ్వు పోరా బాబు అని చెప్పి నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్ళు సచ్చినాయి, ఎందుకు బతికున్నావో తెలియదు. అక్కడ పనికి రానటువంటి సన్నాసిగాళ్ళను 10 మందిని డయాస్ ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ నువ్వు ఎందుకు బతుకున్నావో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. చంపినటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి, ఎన్టీ రామారావు పార్టీ నుంచి సస్పెండ్ చేసి మెడబట్టి బయటికి గెంటి ఆయన పార్టీకి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి, ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తి నిన్ను పెట్టుకుని మహానాడు అక్కడ ఆయనకి దండలేంచుకుని ఆయన చనిపోయినా కూడా శనిగాడిలాగా ఆయన చెప్పినట్టే జామాత దశమగ్రహం చనిపోయి 27 సంవత్సరాలు అయినా కూడా ఆయనకు 100వ సంవత్సరం పుట్టినరోజు వచ్చినా కూడా నీ సైన్ అయితే కనుక విరగడవకుండా ఇంకా తిరుగుతూనే ఉంది. అందుకే నిన్ను జామాత దశమగ్రహం 9 గ్రహాల కన్నా నీవు చాలా పవర్ఫుల్ శనిగ్రహం గాడివి అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు నీకు నామకరణం చేశాడు. అది ఆయన చాలా దూరాలోచనతో చేసినటువంటి వ్యక్తి. జామాత దశమగ్రహం, నువ్వు పెద్ద శనిగాడి కన్నా 9 గ్రహాల కన్నా పెద్ద గ్రహానివి. అదేవిధంగా అమలాపురంలో మా దళిత మంత్రి ఇల్లు తాగలేటిచ్చావు, మా బలహీనత వర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఇల్లు తాగలేటిచ్చావు. ఎందుకు తాగలెట్టారు వాళ్ళు ఇళ్ళు? అదే ముమ్మడివారం సభలో సతీష్, అక్కడ ఉన్నటువంటి మినిస్టరు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్ పేర్లు పెట్టమని చెప్పి ఈ జిల్లాకి అడిగారు వాళ్ళు. కాబట్టి నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిక్కర్ల బ్యాచ్ ఉంది కదా, ఇంకో పార్టీ నిక్కర్ల బ్యాచ్, ఆ నిక్కర్ బ్యాచ్ని పెట్టి మా వాళ్ళ 2 ఇళ్ళు కూడా తగలెట్టించినటువంటి నీచ చరిత్ర నీది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ళు తగలెట్టించుకున్నాడు అన్నాడు. అందరూ నీకు మళ్ళీ సన్నాసులు ఉంటారా, వెధవలు ఉంటారా, నీకు మళ్ళీ 420 గాళ్ళు ఉంటారా? ఎన్టీ రామారావుని చంపేదా నువ్వు, ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుంది నువ్వు, ఆయన పార్టీని దొంగదానం చేసుకొచ్చి దొంగవే నువ్వు, మళ్ళీ ఆయన చచ్చిపోయినాక పండగ చేసేటువంటి సన్నాసివే నువ్వు. అలాగే మేమే ఇళ్ళు కట్టించి మేమే ఇళ్ళు తాగలెట్టించుకుంటామా? పచ్చగామిరులు వచ్చినాడికి దేశం అంతా పచ్చగా ఉన్నట్టు. మహానాడు వేదిక మీద నుంచి మీరు పొద్దున్నుంచి చూసి ఉంటారు పాత్రికేయులు, రాష్ట్ర ప్రజలు. ఎవడన్నా అడ్రస్ ఉన్న కొడుకులు ఉన్నారు అక్కడ? సాయంత్రం పనికిమాలిన వెధవలను పెట్టి, ఆడెప్పుడు వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి సన్నాసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తొడగొడతాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగానే చూస్తే గుండెకి సస్తాడాడు. అటువంటి పనికిరానిటువంటి వెధవలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిష్టం వచ్చినట్టు మాడిస్తావు. బొఫ్ఫూన్ గాళ్ళని పెట్టి నువ్వు బొఫ్ఫూన్ గాడివి. ఆ డయాస్ మీద పార్టీ లేదు బొక్క లేదు అన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు అక్కడ పార్టీ అధ్యక్షుడు. ఆడికి వివరించి చెప్పాడంట, పార్టీ ఉంది బొక్క ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, బొక్క నేనే కదా పెద్ద బొక్కగాడిని పార్టీకి పెట్టి సర్వనాశనం చేశాడు బొక్కగాడిని. లేదా అంటే నేను బతికే ఉన్నా అని చెప్పి ఆ బొక్కగాడి ఈ బొక్కగాడి కలిసి అక్కడ ఉపన్యాసాలు. అదేవిధంగా వైసీపీది నవగ్రహాలు అని చెప్పి మోసం అంట. అవును, మాది నవగ్రహాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవగ్రహాల్లో 9 గ్రహాల్లో ఏ గ్రహం కూడా మేము మోసం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు. వైసీపీ అంటే నవగ్రహాలు, నవగ్రహాలు అంటే వైఎస్ఆర్సీపీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ దశమగ్రహం ఎన్టీ రామారావు చెప్పాడు, 9 గ్రహాలకు గాలి కొదిలేశాడు. ఈ దశమగ్రహం జామాత దశమగ్రహం ఈడొక్కడే శనిగ్రహం అనమాట. ఆ పార్టీకి పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడు శనిగాడు. ఈ 9 గ్రహాలు వైసీపీకి ఇచ్చేసి 10వ గ్రహాన్ని శనిగాడిని ఆ పార్టీలో పెట్టుకుని అక్కడ పెట్టుకుని పూజిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీని సర్వనాశనం చేసినటువంటి ఈ జామాత దశమగ్రహాన్ని ఎన్టీ రామారావు 100వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీ రామారావు అభిమానులు, ఈ రాష్ట్ర ప్రజలు ఈ 420 చంద్రబాబుని, ఈ జామాత దశమగ్రహాన్ని ఈ రాష్ట్ర ఎల్లలో దాటించి వీడిని తరిమి తరిమి కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నా. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
అధికారంలోకి వచ్చిన ఒక ఈ 3 సంవత్సరాల్లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ రాజకీయాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానం కల్పిస్తూ వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది మంత్రులు 17 మంత్రులు వాళ్ళకిచ్చి 70% బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, దళితులకి, మైనార్టీస్కి ఇచ్చి వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కార్పొరేషన్ పదవులు కావచ్చు, మొన్న జరిగినటువంటి జిల్లా పరిషత్తుల మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డులు కావచ్చు, ఏ పదవులైనా సరే 50% పైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రాజకీయ అధికారాలను కట్టబెట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళని బీసీ, ఎస్టీ మైనార్టీలని సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలని చెప్పి ప్రతి నిత్యము అణువు కూడా తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆయన దించేయాలి రాష్ట్ర ప్రజలు? ఎందుకు ఆయన తీసేయాలి? ఎందుకు నీకు అప్పచెప్పాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని, మైనార్టీలని గాలికి వదిలేసినటువంటి నువ్వు తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి? 80% ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసేయాలి రాష్ట్ర ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పంపించేయాలి రాష్ట్రం నుంచి? ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఎస్సీలను తీసేసి రామోజీరావుకి, ఎస్టీలను తీసేసి రాధాకృష్ణకి, బీసీలను తీసి బిఆర్ నాయుడికి, మైనార్టీలను తీసేసి దత్తపుత్రుడికి, పుత్రుడికి రాష్ట్రాన్ని అప్పచెప్పి ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఈ 5-6 420 గాళ్ళు దొంగలు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకోవడానికి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నీకు అండగా, నీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు నీకు, నీ పార్టీకి, నీ తొత్తుగాళ్ళకి, 420 గాళ్ళకి రాజకీయ సమాధి కట్టి మీరు చెప్పేటువంటి 420 మాటల్ని, ఈ చంద్రబాబు చెప్పేటువంటి సొల్లు సైకోగాడిని, వీడి పార్టీని, వీడి దగ్గర ఉన్నటువంటి బొఫ్ఫుని గాళ్ళని రాజకీయ సమాధి చేసి వీళ్ళని గొయ్యి తీసి మళ్ళీ లెగవకుండా గోతుల పాతాళంలో పాతి పెడతాకి ఈ దశమగ్రహాన్ని, ఈ జామాత దశమగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకి ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి 17 మంత్రులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలకి, ఇక్కడ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి మా ఓటి వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఈ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారు. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వివరిస్తామని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ బస్సు యాత్రకి మీరందరూ సంఘీభావం తెలపండి, ఏర్పాట్లు చూడండి, ఆ సభను విజయవంతం చేయమంటే ఈరోజు మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు 17 మంది బస్సులో ప్రయాణం చేసి 10 మీటింగులు పెట్టుకుని ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలను వాళ్ళు వివరించడానికి తెలిస్తే ఈ మహానాడులో వాళ్ళ మీద కూడా విషయం కప్పుతాడు, బస్సు యాత్ర గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ కుక్కలన్నింటినీ కూడా కట్టేసుకో నీ ఇంట్లో. పిచ్చి వాగుడు, పిచ్చి వేషాలు వేసావంటే ఈరోజు రేపు కూడా మేమందరం కూడా మీడియా దగ్గర రెడీగా ఉంటాం. నీ బతుకు, నీ కుక్క బతుకు, నీ 420 బ్యాచ్ బతుకు నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి నీకు పుట్టగతులు లేకుండా నీ కొడుకుని ఎమ్మెల్యేకి గెలిపించుకోవాలని చౌట సన్నాయిసురా నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.